ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో దేవితో మీ అసోసియేషన్ ఎలా స్టార్ట్ అయింది? మీరు దేవి యంత్రం ఉంది కదా ఇంట్లో? దేవి ఉంది, దేవి యంత్రం లేదు. కానీ దేవి పెద్ద కాపర్ ఇది ఉంది మీ దగ్గర. రోజు మీరు అఖండ దీపం అని చెప్పారు కదా. ఈషా క్రియాకి మీరు ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యారు? అంటే ఐ ఫౌండ్ అవుట్ సద్గురుస్ బుక్ మిస్టికల్ మ్యూజింగ్స్ ఇన్ 2000. అప్పుడప్పుడు ఆ బుక్ ఉంది. అప్పుడు సద్గురు ఎవ్వరికి తెలీదు, నో వన్ న్యూ. ఐ రెడ్ హిస్ మిస్టికల్ మ్యూజింగ్. ఐ లైక్, ఓ దిస్ పర్సన్. That time we didn't look at him as Sadguru. He was a person doing something. He's written a book called Mystical Musings and he's talking about inner engineering. I like that thought ki instead of going outside, go inwards, do your inner engineering. So then I did inner engineering years ago. Chala samvasaram mundu chesanu నేను inner engineering. So అప్పటి నుంచి కొంచెం ఈషాతో కనెక్ట్ అయిపోయాను. అండ్ వెన్ నేను స్పెషల్లీ ఫస్ట్ టైం ఆశ్రమ్కి వెళ్ళాను 2017లో, 2015లో. చాలా ముందు వెళ్ళాల్సి ఉంది కానీ వెళ్ళలేదు. అప్పుడు నేను అక్కడ ఆ దేవి చూసి ఐ ఫెల్ట్ లైక్ ఐ హావ్ కమ్ టు అ మదర్, ఒక తల్లి దగ్గర వచ్చాను ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఈవెన్ దో ఐఎమ్ అ హార్డ్ కోర్, చూడాలంటే హార్డ్ కోర్ శివభక్తురాలు, గణపతి శివుడు. బట్ దేవికి నేను ఒక గాడ్ లాగా చూసుకోను, ఒక తల్లి లాగా చూసుకుంటాను. సో ఆ తల్లిని ఇంటికి తీసుకొచ్చాను. అండ్ యాక్చువల్ తల్లి స్థానం చాలా పవిత్రమైంది మన లైఫ్ లో. మన ఆలోచనలు, మన కష్ట నష్టాలు, తర్వాత మన కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా తల్లి పాత్ర వల్లే వస్తుంది. నేను ఎప్పుడైనా ఆవిడ దగ్గర వెళ్తే ఐ జస్ట్ టెల్ హర్ దట్ యు ఆర్ మై మదర్, ఐఎమ్ యువర్ చైల్డ్. నీకు ఏ కరెక్ట్ అనిపిస్తే అది నాకు ఇవ్వు, నేను ఏం అడగను నీకు. బికాజ్ అడిగితే కూడా, and it's very that feeling of mother and Devi invokes that sentiment in us. Correct. So that is what my association of Devi, Linga Bhairavi, Sadguru, all this, it's very magical anachu. Yeah, actually చాలా అంటే బ్యూటిఫుల్ ప్రొఫౌండ్ జర్నీ మీది. అంటే మీ చిన్నప్పటి నుంచి రేణు దేశాయ్ గారు ఇండిపెండెన్స్ గా నేను చెప్తున్నాను, కాన్సిక్వెన్సెస్ అపార్ట్, చాలా యూనిక్ లైఫ్, చాలా యూనిక్ లైఫ్. ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఒక కొత్త కల్చర్ నేర్చుకున్నారు వచ్చి ఈ తెలుగు నేలకు వచ్చి. అండ్ అక్కడి నుంచి సరే అఫ్ కోర్స్ మీరు చక్కటి తల్లిగా యూ హ్యావ్ రియలీ రేస్డ్ బ్యూటిఫుల్ చిల్డ్రన్. అండ్ సినిమాల్లో మీ ఇది చూపించారు, కవితను రాస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి రేణు అంటే ఏం చెప్తారు మీరు? సన్యాసం, ధ్యానం, సన్యాసమా? అంతే. ఇంకా కొన్ని సంవత్సరం ఉంటాను ఇక్కడ, బికాజ్ ఇంకా ఆద్యాకిర చిన్న ఉన్నారు. దాని తర్వాత ఐల్ బి ప్రాపర్ యాసిటిక్ ఓన్లీ. అంతేనా? అంతే అంతే. వాళ్ళకి ఇలా ఉండాలి, ఇదే అవ్వాలి, ఇది అవ్వండి, యు బికమ్ దిస్ వెన్ యు గ్రో అప్ అని మీరు చెప్పిస్తారో యు జస్ట్ లీవ్ ఇట్ టు దెమ్? ఇట్ ఇస్ దేర్ డెస్టినీ. ఆఫ్ కోర్స్ వరల్డ్ ఆల్వేస్ డిక్టేట్స్. అకిరా ఇంకా తెరపైకి రాబోతున్నారని అందరూ, ఐ యామ్ ఆల్సో వెయిటింగ్. నాట్ అందరూ, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందరికన్నా ముందు నేనే వెయిట్ చేస్తున్నాను. బట్ అతని ఇష్టం. వెన్ ఎవర్ హీ డిసైడ్స్. హి ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిషియన్. yes he is. అది కూడా మీ అభిరుచి వల్ల వచ్చింది బహుశా, అంటే యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. I slowly very quietly got them into the పియానో ఆల్సో. నేను డైరెక్ట్ వాళ్ళకి చెప్తే చిన్న పిల్లలకి మీరు పియానో నేర్చుకోండి అంటే వద్దని అంటారు. నేను పియానో కొన్నాను, ముందు పియానో ఇంటికి తీసుకొచ్చాను. ఐ డోంట్ వాంట్ కీబోర్డ్, ఐ వాంటెడ్ అ ప్రాపర్ అకోస్టిక్ పియానో. ఇంటికి తీసుకొచ్చి నా కోసం టీచర్ పెట్టుకున్నాను నేను. కరెక్ట్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంలో, సో వాళ్ళు కరెక్ట్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను నా టీచర్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ విల్ బి డూయింగ్ ఆన్ ద పియానో. చూసారు, వారం రోజు చూసారు, 10 రోజు చూసారు, నెల రోజు చూసారు. అప్పుడు అకిరా, అద్దా వాజ్ వెరీ స్మాల్, అద్దా 5 years. అకిరా వచ్చాడు, మమ్మీ నేను నేర్చుకోవచ్చా? అసలు నేర్చుకోవచ్చు. అసలు నువ్వు నేర్చుకోవాలంటే నువ్వే డిసైడ్ అయిపోవాలి. మళ్ళీ నేను నీ వెనకాల తిరిగి అరచి నువ్వు క్లాస్ ఉంది క్లాస్ చే, అలా వద్దు, నీకు ఇష్టం ఉంటే చేసుకో, నువ్వు నాకు ఇష్టం ఉంది అని. సో హీ హైజాక్ట్ మై క్లాస్ టైమ్. సో మై టీచర్ దెన్, మీరే తెలివిగా అలా పెట్టారు సెటప్ అంతే. బికాస్ డైరెక్ట్ పిల్లలకి చెప్తే ఇది నేర్చుకో అంటే నేర్చుకోరు పిల్లలు, వాళ్ళకి కొంచెం కొంచెం అట్లా అటెంప్ట్ చేసుకొని. సో దట్స్ హౌ దే ఆర్ పియానో జర్నీ స్టార్టెడ్. సో అకిరా చేస్తున్నాడు కదా, అన్నయ్య చేస్తున్నాడు అంటే ఆద్య పాప కూడా స్టార్ట్ అయిపోయింది, నాకు కూడా నేర్చుకోవాలి. సరే ఇద్దరు నేర్చుకోండి. సో మరి అకిరా ఆఫ్ కోర్స్ ఫిల్మ్ తెరపై రాబోతున్నారు. ఆద్యాకి మీరే ప్లాన్స్ ఐ థింక్ ఒక చోట మీరు చెప్పారు, లేకపోతే మీ ఇన్స్టా పోస్ట్ లోనే చూసాను, దట్ షీ ఈస్ గోయింగ్ టు బి యాక్టివిస్ట్, యానిమల్ యాక్టివిస్ట్. నాట్ యానిమల్ యాక్టివిస్ట్, నో Adya is not something on the production side or something. No, she will be into public service. How, that I cannot tell. Public service, that's what I remember. నాకు అలా అంటే నా అలా పైకి వెళ్ళింది అనమాట మీరు అలా అనగా. పబ్లిక్ సర్వీస్ అంటే ఆబ్వియస్లీ పబ్లిక్ లైఫ్, ప్రజల సేవలో ఉంటారు, ప్రజల సేవలో ఉంటుంది. తన జాతకంలోనే ఉందా? జాతకాలు కూడా చూపిస్తారు అయితే నమ్ముతారు మీరు కొంతవరకు? నేను అలా ఊహించుకునే కన్నాను. ఏదో మనం మనుషులు కదా ఏదో కన్నచ్చు అని కన్నేసి ఏదో స్కూల్ పంపించేసి మంచిగా ఏదో చదువులు చెప్పి మళ్ళీ ఫారెన్ పంపించేసి అలా కాదు. ఐ సెడ్ అకిరా స్టిల్ ఐ వాజ్ యంగ్ బికాజ్ 22, బట్ ఆద్య చాలా ఆలోచించుకుని కన్నాను.
కి నేను ఏదైనా బేబీని కనేస్తే ఆ బేబీ ఆ లైఫ్, ఆ జీవం ఈ సొసైటీకి ఏదో మంచి చేయాలి. అవును. That is how I thought even 2 years before I had Adya. So I was very clear. It was like a mission to give birth to a child which will be useful for the society instead of just being selfish. So I hope she fulfills her destiny. డెస్టినీ అఫ్ కోర్స్ మీరు అన్నట్టు అందరూ మనం చేస్తే కేర్ టేకర్స్ మాత్రం Yes. పిల్లలకి. అంటే ఇప్పుడు చెప్తున్నది పెద్ద పెద్ద మాస్టర్స్ చెప్తున్నది, పిల్లలకి మనం కేర్ టేకర్స్, మనకి ఇచ్చిన అంతే, బాధ్యతని అంతే. సంపూర్ణంగా నిర్వర్తించి They just come via us. They just come via us. We are not their owners. ఓనర్స్ ఇండియన్ కాన్సెప్ట్, నేను నీ తల్లి, నేను నీ తండ్రి, నేను నీ కోసం ఎంత చేశాను, నువ్వే నా మాట వినాలి, ఇదే ప్రొఫెషన్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, లేదంటే డాక్టర్ అవ్వాలి, ఇతనితోనే పెళ్లి చేయాలి. దే ఆర్ నాట్ అవర్ ప్రాపర్టీస్. We are supposed to be there for them as ఒక background guiding force. We are supposed to be their anchors. We cannot be their అంతే కదా. we cannot be their dictators. That's how I look at parenting. Parenting అంటే మనం బ్రతిమాలచ్చు, చెప్పచ్చు. We can't dictate our kids. అంతే కదా, డిక్టేట్ చేయలేము. కానీ ఇద్దరు ఇండివిజువల్స్, బట్ దే హ్యావ్ ద అమ్మ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ గా ఎలా పడాలో అది పర్ఫెక్ట్ గా మీరు నాతోనే ఉన్నారు అన్న చిన్నప్పటి నుంచి. నేను అదే అఫ్ కోర్స్ ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. Yeah. చాలా బ్యూటిఫుల్ గా పెంచారు. సో ఇప్పుడు దీపావళి చేసుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ వంతు దీపావళి సేఫ్ దీపావళి టిప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే అంటున్నాను నేనంటే, ఎక్కువ సౌండ్ పటాకాలు అవాయిడ్ చేయండి. ఈ ప్రాణుల కోసం ఇలాంటి కాదు, మనుషుల కోసమే. బికాస్ దీపావళి ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ నాట్ సౌండ్. ఇస్ వాట్ మై స్టాండర్డ్ సేయింగ్ ఇస్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ క్రాకర్స్ ఆఫ్టర్ లక్ష్మీ పూజన్. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. బట్ do the full jadis, do the flower pots. ఎక్కువ జస్ట్ బాంబ్స్, ఒక ఇట్లా బాంబ్ పెట్టేసి లక్ష్మీ బాంబ్ డప్, వన్ సౌండ్ విల్ కమ్. వాట్ ఈస్ ఎంజాయ్మెంట్ ఇన్ దట్? అసలు ఆ రోజు పాప ఇంట్లో ఉండే వాళ్ళు టీవీ చూద్దాం అంటే కూడా వినిపించదు. అన్ని విండోస్ మూసేసుకుంటే కూడా వినిపించదు. అది పెద్ద చెప్పలేని ఒక అండ్ ట్రై టు గో టు అ టెంపుల్, ట్రై టు బీ ఇన్ అ టెంపుల్. మనకి చిన్నప్పుడు కంపల్సరీ పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి, మీ పెద్ద నాన్న ఉందా, లేదంటే అత్త, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళ దగ్గర వెళ్ళి టేక్ ద బ్లెస్సింగ్స్. మంచిగా తినండి ఆ రోజు. బట్ ట్రై టు హ్యావ్ డోంట్ ట్రై టు ఎక్కువ లిటరింగ్ చేయొద్దు, ఎక్కువ ప్లాస్టిక్ వాడద్దు. ట్రై టు ఎర్దన్ మనం మట్టి దీపాల్లో నువ్వుల నూనె వేసి, మట్టి దీపాల్లో candles is not our culture. Wax is not our culture. For us it is nuval noon or the deepam noon or nayi for that matter. So try to కొంచెం traditions hold చేస్తూ పండగ చేసుకోండి అంతే. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు బట్టలు వేసుకునేటప్పుడు జాగ్రత్త. అది కంపల్సరీ. మీ ఫ్లోయింగ్ ఇట్లా మీ చీరలు ఉంటే, సిల్క్ చీరలు ఉంటే, లేదంటే లంగావణి ఉంటే, అబ్బాయిలు కూడా ఆ నెక్ లో అది కుర్తా పైజామాతో పాటు ఏదో వేసుకుంటారు దుపట్టలా. అది మీరు ఉంగి పటాకాయలు పెట్టేటప్పుడు యూ క్యాన్ బర్న్. దే ఆర్ లాట్ ఆఫ్ బర్న్ ఇంజరీస్ ఆన్ దివాళీ డే. చాలా 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 జాగ్రత్త పడాలి. వి కంపల్సరీ కీప్ బాటిల్, వన్ బకెట్ ఆఫ్ వాటర్ కంపల్సరీ ఉండాలి పక్కన, కంపల్సరీ. అది విదౌట్ దట్ వి డోంట్ డూ. అండ్ ఇలాగా గాల్లో రాకెట్లు ఎగరేసే దీనిలో పైన డాబా మీద ఎవరైనా పక్కింట్లో అంకుల్స్ వాళ్ళు తిరుగుతున్నారా, ఎస్పెషల్లీ వాళ్ళు లుంగిలు కట్టుకు తిరిగితే ఇబ్బంది. ఇవి నిజంగా అయిన సంఘటనలు. ఇప్పుడు వినడానికి నవ్వుతాం కానీ తర్వాత ట్రాజెడీ, ఇప్పుడు కామెడీలా ఉంది కానీ. సో బట్ ఎనీవే ఐ అండర్స్టాండ్, పాయింట్ ఇస్ టేకెన్. హ్యావ్ అ సేఫ్, క్వైట్, light filled Diwali is a festival of lights, not a festival of sound. It is a festival of lights and we have to celebrate it. We have to anni deepalu pettukondi. దాంట్లో లేదు దివాలి, దాంట్లో దివాలి లేదు, రే అని ఉంది కదా, రే ఉంది, నైట్ ఉంది కాబట్టి అలా